నంద్యాల జిల్లా డోన్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలు గడిచిపోయినా పేదల ఇళ్ల పట్టాల గురించి ఆలోచించకపోవడం దుర్మార్గమన్నారు. పేదలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ కార్యాలయాలను ముట్టడిస్తామని సిపిఐ నాయకులు హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని ఆర్డీఓ ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర ముఖ్యమంత్రిగా గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా గత ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 1 సెంటు స్థలం మాత్రమే ఇచ్చి బాత్రూమ్ కూడా కట్టుకోవడానికి రాదు, అది పేదలు నివసించడానికి ఏమాత్రం కూడా ఉపయోగపడదని చెప్పేసి ఎన్నికల బహిరంగ సభలో హేళనగా మాట్లాడి నేను అధికారంలోకి వస్తే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు 2 సెంట్ల స్థలం ఇస్తాను, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. అలాగే గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్ల స్థలం ఇస్తాను, ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినాడు. మేనిఫెస్టోలో పెట్టుకున్నాడు. సూపర్ 6 పథకాల్లో ప్రధానమైనది ఇంటి స్థలాలది. ఆ రోజు హామీ ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఇప్పటికి 6 నెలలు కావస్తూ ఉంది. ఆయన అమరావతి చుట్టూ పోలవరం చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. తిరుపతి లడ్డు కోసం పోట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు ఢిల్లీ తిరుగుతూ ఉన్నాడు. నిన్న విశాఖపట్నంకి నరేంద్ర మోడీ వస్తే మొత్తం అంతా రాష్ట్రం అంతా అధికారులంతా ఆడే, పోలీసులంతా ఆడే ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, నువ్వు ఎక్కడన్నా పోదు, మీరు పేదలకు స్థలాలు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చినావు కదా, గత ప్రభుత్వాన్ని హేళనగా బాత్రూమ్ కూడా సరిపోదని హేళన చేసావు కదా, ఎక్కడో శివారు ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు అన్నావు కదా, మీరు నివాసం యోగ్యానికైనటువంటి స్థలాన్ని ప్రభుత్వానికి లేకపోతే మేము కొని కానీ పేదలకు ఇంటి స్థలం ఇస్తాము. అటువంటి ఇంటి స్థలం అది ఇంటి స్థలం 1 సెంటు మాత్రమే ఉంది. అది కనే బాత్రూమ్ కూడా కట్టుకోవడానికి వీల్లేదు. ఆయనకేమో ఎకరాల ఇంటి నివాసం ఉంది. నేను అధికారంలోకి వస్తే ఆ పని చేయనని చెప్పేసి ప్రతి పేదవానికి గ్రామాల్లో 3 సెంట్ల స్థలము, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం తప్పనిసరిగా నా ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు. ఆ హామీ ఇచ్చిన తర్వాతనే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున పేద ప్రజానీకం కూడా మరి తమ ప్రభుత్వంగా దాన్ని భావించి చంద్రబాబు నాయుడు గారు గెలిపించారు. ఇప్పటికి 6 నెలలు గడిచిపోయింది. మరి ఏ ఒక్క మంత్రివర్గ సమావేశాలు కూడా అనేకం జరిగిన ఇంట్ల స్థలాల ప్రస్తావన కానీ పక్కా ఇంటి నిర్మాణ ప్రస్తావన కానీ ఏమాత్రము లేదు. అందుకే ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం, నీవిచ్చినటువంటి హామీలలో సూపర్ 6 నినాదాల్లో పక్కా ఇంటి నిర్మాణము, ఇండ్ల స్థలాల సమస్య కూడా ప్రధానమైన సమస్యగా మీరు అధికారంలోకి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు కాబట్టి తక్షణమే దీన్ని నిలబెట్టుకోవాలి. ఈరోజు అర్జీలు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమం నుంచే తప్పనిసరిగా ప్రభుత్వ భూమిని గుర్తించాలి, లేనట్లయితే మేము కొనుగోలు కూడా చేసి ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీని మీరు తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనట్లయితే రానున్నటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి మరి నిలదీయడానికి తప్పనిసరిగా పేదలను సమీకరించి ఉద్యమ